నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుత్బుల్లాపూర్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన క్రికెట్ వాలీబాల్ ఆడిన టీఆర్ఎస్ పేదలకు అండగా ఉంటామన్న మంత్రి తలసాని సనత్నగర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం విజయవాడలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ హాజరైన ఉన్నతాధికారులు కత్తిపోట్లకు దారితీసిన వివాదం తలాపురంలో ఇరువురికి తీవ్ర గాయాలు నిజ నిర్ధారణ కమిటీకి టీడీపీ కార్యాలయంలో రోడ్డుపైనే పోలీసులకు వినతి పత్రం అందజేశారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బాచుపల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను, బాచుపల్లి నుంచి ఓఆర్ఆర్ వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. గాజుల రామారంలో ఏర్పాటు చేసిన ప్రాణవాయువు పార్కును ప్రారంభించారు. సూరారంలోని TSIIC కాలనీలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ థీమ్ పార్కుతో పాటు అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న ఇండోర్ ప్లే గ్రౌండ్ ను అందుబాటులోకి తెచ్చారు. తర్వాత వాలీబాల్, క్రికెట్ ఆడారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పాల్గొన్నారు. చెప్పు నువ్వు అడ్డం ఉంటే ఇట్లా కొంచెం వెనుకోగలం भाई साहब सर 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 क्या కొంచెం వెనుకోగలం भाई साहब सर 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 क्या Lakers fan. When I was in the US, I actually traveled all the way to LA to watch games. So. That's really nice. పేదలను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్నగర్ డివిజన్ లో తలపెట్టిన పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. దాసారం బస్తీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్మించిన సివరేజ్ లైన్ ను, మోడల్ కాలనీలో VDCC రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలావుద్దీన్ కోర్ట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, GHMC అధికారులు, TRS కార్యకర్తలు పాల్గొన్నారు.
अरे बड़ो चार सर आड़े क्रिकेट में बोल भी लोग पक्का जरूर बस ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ కోటిలో మనం ఉన్నాం. అసలు ఈ అల్లావుద్దీన్ కోటి గురించి గతంలో ఎవడు పట్టించుకోలే. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. సేమ్ టైం వాళ్ళకు సివరేజ్ ప్రాబ్లం ఉన్నది. అది ఆల్రెడీ ఒక 45 లక్షలు శాంక్షన్ చేసినాం. నెక్స్ట్ మీకు మరి ఇనాగ్రేషన్ చేస్తున్నాం. వన్స్ ఆ కార్యక్రమం అయిన తర్వాత టోటల్లీ అల్లావుద్దీన్ కోటిలో నీకు సివరేజ్ జీరో ప్రాబ్లం అవుతుంది. సేమ్ టైం కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ కూడా అన్నీ తీసుకుంటాం. హై టెన్షన్ వైర్ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. ఇంతకుముందు రేషన్ షాపు ఎక్కడికో దూరం పోయి రేషన్ తెచ్చుకుంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయి ఇంట్లోనే రేషన్ షాప్ పెట్టినాం. దాంతోపాటు మరి వీళ్ళకి కావాల్సినటువంటి బస్తీ దవాఖానా అది కూడా ఇక్కడనే పెట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమాలు అయిపోతే టోటల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. రెండోది వాళ్ళకి ఏంటంటే కొంతమంది పెన్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే 57 ఏజ్ వాళ్ళకి ఇస్తామనేటువంటి పెన్షన్స్ ఏదైతుందో అది కొంత బ్యాలెన్స్ ఉంది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరికీ సఫిషియెంట్గా ఆ కార్యక్రమాలు వస్తాయి. విజయవాడలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కు గవర్నర్ సిసోడియా, అదనపు డీజీపీ శంకర్ బాత్రా, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్లు మాధవిలత, మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.
కాస్త విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఇస్తాలపురంలో చోటు చేసుకుంది. తల్లి దిశ దినకర్మ సందర్భంగా అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మతిస్థిమితం లేని చంద్రశేఖరరావు సోదరుడు హనుమంతరావుపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన బావపైన దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సోదరుడితో పాటు ఆయన బావకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాల పాలైన ఒకరిని ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించారు. ఇంటికెళ్ళాం. అమ్మవారి దిన కార్యక్రమాలు ఉన్నాయి. వెళ్ళి రేపటి ఎట్లా ఏం చేద్దామని చెప్పి ఆడపిల్లలు వచ్చి కూర్చొని మాట్లాడుతుండగానే ఒక రాయి తీసుకొని ఊరికి ఏం చేస్తారో అని ఫస్ట్ రాయి నా మీద ఇట్లా కుట్టగానే నాకు తల బయలుదేరి ఇంత నా వెంట పడుతుంటే రక్తం అప్పటికల్లా రక్తం బాగా వచ్చేసింది. నేను వెళ్ళిపోతుంటే మా బావగారు వెనక నడుచుకుంటూ వచ్చేసాక ఇట్లా వెళ్తూ ఉండగానే కత్తి ఉన్న విషయం నాకు తెలియదు. ఇంట్లో కత్తి ఉన్న విషయం కూడా తెలియదు. ఆ కత్తి పట్టుకొని వచ్చేసిండు. ఫస్ట్ నేను ఇంకో రాయి తీసుకొని నా మీద అటాక్ చేసి సెకండ్ స్టోర్ అసలు పక్కనున్న భిక్షారెడ్డి ఇంటికి వెళ్ళి డోర్ దగ్గరికి చేసుకున్న టైంలో కత్తితోటి బావగారు అడుగుతున్నాడు. ఫస్ట్ వేసి ఆ కత్తితోటి నేను చంపాను, నువ్వు నాకు దొరకాలని చెప్పేసి మొత్తం నా మీద డైరెక్ట్ గేట్ దాటి వచ్చేసి ఇటు అటాక్ చేయబోసరికి భిక్షారెడ్డి గారి వారు నన్ను లోపల రూమ్లో వేసి తలుపు పెట్టేసి ఎందుకు ఇలా చేస్తుంది? సైకోనా ఏంటి? సైకో కాదు సార్, క్రిమినల్. సైకో కాదు వాడు మనుషుల కత్తి ఉన్న విషయం ఎవరికి తెలియదు. వాడు సైకో అయితే ఎట్లా ఉంటుంది? ఇట్స్ నాట్ ఏ సైకో. వాడు క్రిమినల్గా నన్ను మా బావ ఇద్దరు చంపాలని ఒక పటిష్టమైన వ్యూహంతో వచ్చిండు. మహమ్మద్ సౌబాన్ వేదిక అయింది అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. ఆయన మీద నాకు ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ అన్ని కూడా వివరాలు ఇచ్చేసుకున్నాం. వివరాలు గెలిపోయినాయి. డబ్బులు కానీ ఎవరు ఆస్తి పంపకాలు కానీ ఎక్కడ కూడా ఏ ఇద్దరు లేవు. తల్లి కార్యక్రమాన్ని చేయడం కోసం వెళ్ళేది తప్ప. గుడివాడ క్యాసినో వ్యవహారంపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ నేతలను డీజీపీ ఆఫీసులోకి అనుమతించలేదు. దీంతో నడి రోడ్డుపైనే ఆ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేసింది. చట్టం ముందు అంతా సమానమేనని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. అయితే డీజీపీ మాత్రం పక్షపాతంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వ తాబేదారులుగా మారిపోయారని ఆరోపించారు. రక్షించాల్సిన పోలీసులు రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా చట్టం అనేది అందరికీ ఒకేలాగా వర్తించాలని చెప్పినా కూడా నడి బజార్లో సాక్షిగా రాజ్యాంగానికి విఘాతం కలిగించే పోలీసు వ్యవస్థను మనం ఈ రోజున కళ్ళారా చూసిన సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. గత 10 రోజులుగా సంస్కృతికి సాంప్రదాయాలకి నీరోజులి అశ్లీల నృత్యాలతో అర్ధనగ్న చిత్రాలతో జోదగ్రహాల్ని నడుపుతా ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రులే దీనికి సారథులుగా ఉన్నారు అని చెప్పినా కూడా
కళ్ళుండి కబోదుల్లాగా స్వయంగా ఎవరైతే చట్టాన్ని రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థే వాళ్ళ పూర్తిగా ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతిపక్షాల యొక్క గొంతుని నొక్కే విధంగా ఈనాడు వ్యవహరిస్తూ ఉంది. ఈనాడు నడి రోడ్న, నడి బజార్న ఎక్కడైతే సెక్యూరిటీ జోన్ అని చెప్పుకుంటున్నారో ఈ పోలీస్ వ్యవస్థ, ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఈ సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పుడు మాకు పర్మిషన్ లేనిదే రావడానికి వీల్లేదని చెప్పే ఈ పెద్దలు మీ పక్కనే ఉన్న కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం బద్దలు కొడతా ఉంటుంటే, ధ్వంసం చేస్తూ ఉంటే కళ్ళుండి కబోతుల్లాగా ఉన్నారు అంటే ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలకి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారని చెప్పి మేము దొంగలని గారి గాయటానికి వచ్చామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని ఖాయమని చెప్పడానికి వచ్చామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, లేకపోతే దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని ఈ రోజున రక్షించమని చెప్పి కోరడానికి వచ్చామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున నడి బజార్లో సిగ్గుతో తల ఉంచుకునే విధంగా తెలుగు జాతికి అగౌరవం జరిగేలాగా ఈనాడు సంఘటన జరిగితే ఆ సంఘటనల మీద దర్యాప్తు చేయమని అడిగితే మీరు ఈ రోజున నడి బజార్లో నుంచోబెట్టి న్యాయానికి గుడ్డలు ఇప్పదీసినట్టుగా ఉంది, చట్టాన్ని నడిమిదిలోకి లాగినట్టుగా ఉంది అని చెప్పి ఈ సంఘటన ఈ రోజున డీజీపీ గారికి మీ సమక్షంలో మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అధికారుల బదిలీలో భాగంగా కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్ రెడ్డి మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చారు. సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. స్థానికులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించడమే తమ లక్ష్యమని సిపిఎం కేంద్ర మాజీ కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు. 3 సాగు చట్టాలతో రైతాంగాన్ని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రజలకు శాపంగా మారిందన్నారు. Due to the states, they have not been giving in time. So generally there is an onslaught against the states. What I would like to say is, the TRS government here has in the past been supporting and compromising with the central government's wrong policies. It is good that now they have started taking some stand of opposition to such central government policies. And I hope that they will remain firm and consistent in such opposition. And it is necessary for the KCR government to cooperate with all other non-BJP state governments so that the rights of the states, including Telangana, is protected. But this requires a joint effort by all the state governments. This is the first point I would like to make. The second is, as you know, there are going to be assembly elections in 5 states from February. Uttar Pradesh, Uttarakhand, Punjab, Manipur and Goa. Our party, as you know, recently had our Central Committee meeting in Hyderabad just 10 days ago. And we have discussed our election tactics in these 5 states. And we have decided that we will work to defeat కుత్బుల్లాపూర్లో కేటీఆర్ విడుదల పర్యటన, క్రికెట్, వాలీబాల్ ఆడిన టీఆర్ఎస్. పేదలకు అండగా ఉంటామన్న మంత్రి తలసాని, తనసగర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. విజయవాడలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, హాజరైన ఉన్నతాధికారులు. కత్తిపోట్లకు దారితీసిన వివాదం, ఇస్తాలాపురంలో ఇరువురికి తీవ్ర గాయాలు. నిజ నిర్ధారణ కమిటీకి డీజీపీ కార్యాలయంలో రోడ్డుపైన పోలీసులకు వినతి పత్రం అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.